సో హాయ్ ఫ్రెండ్స్, అన్నారు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో మనకి ఫ్రెండ్షిప్ డే వస్తుంది నెక్స్ట్ మంత్ 8 అనుకుంటా. సో అసలు గూగుల్ అడుగుతాం. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం భారతదేశం 4 ఆగస్టు 2024 ఆదివారాన జరుగుతుంది. అది అంటే ఆగస్టు 4 తారీఖు జరుగుతుంది, ఆదివారం. సో మనం ప్రే చేసుకున్నాం అనుకోండి, సో మీకు అప్పటికి రీచ్ అవుతుంది. కొంచెం బాగా చేసుకోవడానికి కొంచెం చిన్న చిన్న కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నానండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్వ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత దీన్ని డిలీట్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 32 తర్వాత వచ్చేసరికి 23 పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని ఏం చేస్తారంటే క్లిక్ చేసుకొని దీనైతే రొటేట్ చేసుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో ఇక్కడ నీకు వచ్చిందో, సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నేను ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. దీన్ని ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వద్దో చూపిస్తాను చూడండి. దాన్ని అయితే నేను చాలా పెద్దగా చేసుకొని దాన్ని చాలా రీక్రియేషన్ చేసుకొని దాన్ని మొత్తం చిన్న చిన్నగా చేసుకొని ఇలా వచ్చిందన్నమాట. చూడండి, నాకైతే ఇమేజ్ ఈ విధంగా అయితే ఉంది. సో దాన్ని ఏం చేశానంటే కొంచెం కరెక్షన్ దాన్ని చేసేసుకొని దాని అయితే ఈ విధంగా అయితే మార్చుకున్నాను. చూడండి, దానికి దీనికి ఎంత తేడా వచ్చిందో చూడండి. ఎంత పొడుగుంది చూడండి. అదే ఫోటోని కాకపోతే మనం ఇలా చేసుకున్నాం అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో నేను దీన్ని పెద్ద చేసుకున్నాను చూడండి. పెద్ద చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి, నేనైతే డిలే చేసుకున్నానండి. డిలే చేసుకున్న తర్వాత దీనైతే కొంచెం పైకి అనుకున్నాను. సో మనకి ఓన్లీ ఇది ఒక్కటే కావాలి, ఇది ఫ్రెండ్షిప్ ఉన్నట్టు కనిపించడం కోసం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి కొటేషన్ అయితే కావాలండి. ఆ కొటేషన్ అయితే నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను, మీకు టైం వేస్ట్ కాకుండా. సో ఆ కొటేషన్ కూడా తీసుకున్నాను చూడండి. క్లిప్ బోర్డ్లోకి వెళ్తున్నాను. చూడండి, నిజమైన మిత్రుడు ఎవడంటే మన గతాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తుకి నమ్మి మనతో ఉండేవాడే అని తీస్తున్నాను. దీన్ని ఓకే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి మధ్యలోకి కావాలి కాబట్టి దీన్ని క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చింది కదా. సో దీన్ని ఏం చేశానంటే ఇట్లా అనుకున్నాను, మధ్యలోకి వచ్చేసింది. సో నాకు ఈ విధంగా అయితే కావాలి. సో ఇక నీకు వచ్చిందో, సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకుందాం అనుకున్నాను. ఆ ఫాంట్ ఎలా ఉండాలంటే చూడడానికి కూడా మంచిగా కనిపించాలి. అది కూడా మీకు తెలిసే ఉంటుంది ఆ ఫాంట్. సో నేను అందరికీ ఉండే ఉంటుంది ఈ ఫాంట్ అనేది. సిరివెన్నెల ఫాంట్, సిరివెన్నెల కానీ లేదంటే ఇంకేదాన్ని తీసుకోండి. సో నేనైతే సిరివెన్నెల ఫాంట్ అయితే తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో నేనైతే ఇక్కడ పెట్టుకొని చూసుకోండి మీకు ఎక్కడ కాలకున్నారో. నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ కానీ లేదంటే ఎల్లో కలర్గా తీసుకోండి. సో నేనైతే లైట్ ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత దీనికైతే షాడో అప్లై చేసుకున్నాను. దీనికైతే ఓపాసిటీ తగ్గి 30% పెట్టుకొని, బ్లర్ రేట్స్ 0 పెట్టుకొని, ఎక్స్ అనేది 5 పెట్టుకొని, వై అనేది 4 పెట్టుకొని మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత చూసుకోండి, మీకు ఇక్కడ మీ ఫోటో వస్తుంది అనమాట. చూసుకోండి. తర్వాత ఏం చూసుకొని ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద కూడా మీ పేరు వస్తుంది చూడండి. ఇక్కడ మీ కింద మీ పేరు వస్తుంది, అన్నీ చూసుకొని ఎడిట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ టెస్ట్లోకి వెళ్తున్నాను. దీన్ని డాల్కేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ టైప్ అవుతూ వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ క్లిప్ బోర్డ్లోకి వెళ్తున్నాను. తర్వాత ఇక్కడ శుభాకాంక్షలు తీసుకున్నాను. శుభాకాంక్షలు వచ్చేసరికి దీన్ని తీసుకున్న తర్వాత దీనైతే తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఫాంట్ వచ్చేసరికి దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. సో మీకైతే ఈ ఫాంట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతాయి చూడండి. పెట్టుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ తీసుకోండి. లైట్ బ్లూ కలర్ అంటే లైట్ బ్లూ కలర్ ఉండాలి. చూడండి, నేను తీసుకున్నాను చూడండి. ఈ బ్లూ కలర్ తీసుకోండి. కొంచెం లైట్గా వైట్ కలర్ ఉన్నట్టు ఉండాలి, కానీ బ్లూ కలర్ ఉండాలి. అలా తీసుకోండి. తర్వాత ఓపాసిటీ 30, బ్లర్ రేట్స్ 0, ఎక్స్ 5 సేమ్ అన్నిటిగా ఒకేలాగా ఉండాలి చూడండి. ఎందుకంటే మనం చేసేటప్పుడు మంచిగా కనిపించాలి కోసం. తర్వాత నేను లాక్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను అండి. తీసుకున్న తర్వాత దీన్ని డబల్ క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తానంటే మిత్రులందరికీ ఒక టైటిల్ కూడా తీసుకున్నా, అది ఇది కూడా చేస్తున్నానండి చిన్నది. ఇది ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఫోటో వస్తుంది కాబట్టి, అది కొటేషన్ వస్తుంది కాబట్టి, అది టైటిల్ వస్తుంది కాబట్టి పెట్టుకున్నానండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి రామభద్ర ఫాంట్ అయితే తీసుకుందాం అనుకున్నానండి. సో మనకి రామభద్ర ఫాంట్ కానీ ఇది తీసుకుందాం చూస్తుంది. తిమ్మన్న రెగ్యులర్ ఫాంట్ చేస్తున్నానండి. సో తిమ్మన్న రెగ్యులర్ ఫాంట్ చేసుకునే ఛానల్ అవుతుంది, అందుకే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీనికైతే బిస్కెట్ కలర్ పెట్టుకోండి, మంచిగా కనిపిస్తుంది. బిస్కెట్ కలర్ పెట్టుకున్న తర్వాత దీనికి సేమ్ ఇందాట్లానే ఓపాసిటీ 30%, తర్వాత బ్లర్ రేట్స్ 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4%, అన్నిటికంతే సేమ్ డిట్టో పెట్టుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు రాసుకోండి. నేను రాసుకున్నాను చూడండి.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తుంది అనమాట. చూసుకొని మీరు టైప్ చేసుకొని నాకు టైం లేక ఏం చేస్తున్నానంటే క్యాన్సిల్ లేకొని దీన్ని డిలీట్ చేసుకున్నానండి. సో మీరు టైం లేక ఏం చేస్తున్నానంటే ఇది మీకు ఇవ్వడం లేదు, ఎందుకంటే ఇది మనకి అను ఫాంట్ కాబట్టి నేనైతే ఇవ్వడం లేదు. నేను నార్మల్ ఫాంట్ అయితే ఇచ్చేవాడిని అనుకోండి. సో అను ఫాంట్ అయితే నేను ఇవ్వడం లేదు, ఎందుకంటే నార్మల్ ఫాంట్ అయితే ఇచ్చేవాడిని, ఇది అను ఫాంట్ కాబట్టి అసలు ఇవ్వడం లేదు. అర్థం చేసుకోండి మీరే. తర్వాత దీని పైకి అనుకున్నాను. సో మీకు ఒకవేళ అను ఫాంట్లే కావాలనుకుంటే మన వీడియోస్ ఉన్నాయి, పాపులర్ నాకు చూడండి. పాపులర్ నాకు చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎలా చేసామని ఏందనేది. సో సింపుల్గా ఉంటుందండి ఫాంట్ కూడా. సో మీరు అర్థం చేసుకోండి. తర్వాత నేనైతే కొంచెం పెద్దగా అనుకొని సో ఇక్కడ పెట్టుకున్నాను. అనుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ యాడ్ చేసుకుందాం అనుకున్నానండి. వైట్ కలర్ యాడ్ చేసుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది. ఇప్పుడు మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాక్ వేసుకున్న తర్వాత షేప్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. దీనికి ఏం చేస్తారంటే ఇలా వేసుకున్న తర్వాత చూసుకొని మీకు ఎలా కూడా చూసుకున్న తర్వాత పైకి అనుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏం చేస్తారంటే పర్పుల్ కలర్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి స్ట్రోక్ పెడితే వచ్చేసరికి ఒక 8 పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని లాక్ వేసుకున్న తర్వాత దీన్నే మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత సో మీ ఫోటో అనేది పెట్టుకోవాలి, మీ యొక్క ఫోటో అనేది పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే నా ఫోటో అయితే పెట్టుకున్నాను చూడండి. ఎక్కడుంది, ఫోటో రూమ్లో ఉంది. తర్వాత ఆ ఫోటో రూమ్లో ఉన్న ఫోటోని మనం ఏం చేస్తామంటే ఇక్కడ అప్లోడ్ చేసుకుంటున్నాను చూడండి. సో నాకైతే ఇలా ఉంది కాబట్టి దీని అయితే ఫ్లిప్ చేసుకున్నాను చూడండి. ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది. తర్వాత ఇది కొంచెం నా ఫోటో అనేది కొంచెం క్రాస్గా ఉంది. ఇది ఏం చేశానంటే కొంచెం ఇలా పెట్టుకున్నాను. సో చూసుకొని మీకు ఎలాగనుకున్నారు అలాగా. సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నానండి. చూసుకోండి మనకి ఆ టైటిల్ అనేది కొంచెం మనకి పైన రాకూడదు. తర్వాత ఇది చూసుకొని మంచిగా చేసుకోండి ఎడిటింగ్ అనేది. తర్వాత దీని ఏం చేస్తారంటే దీన్ని డబుల్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ పేరు కానీ లేదంటే మీరు మీ పేరు కానీ రాసుకోవాలి. నేను నా ఛానల్ పేరు రాసుకున్నాను చూడండి, VICKY క్రియేషన్స్ తెలుగు. తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో దీనికి ఏం చేస్తానంటే ఏదైనా ఫాంట్ యాడ్ చేసుకోండి. సో నేను దీనికి ఏం చేస్తానంటే శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్ కానీ లేదంటే ఏదైనా ఫాంట్ యాడ్ చేసుకున్నామండి. ఏ ఫాంట్ యాడ్ చేసుకున్నామంటే మనకు ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి తెలుగు ఫాంట్ అంత లేదు, శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్ యాడ్ చేసుకున్నాను. సో కలర్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. సో బిస్కెట్ కలర్ కానీ ఏదైనా కలర్ యాడ్ చేసుకోండి. సో నేనైతే బిస్కెట్ కలర్ యాడ్ చేసుకున్నాను. మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో దీని వచ్చిన తర్వాత దీనికి కూడా సేమ్ షాడ్ అప్లై చేసుకోండి. సో దీనికైతే నార్మల్గా పెట్టేసుకోండి, 30% పెట్టుకోండి, అంతే సరిపోతుంది. అదే బ్లర్ ఉంచుకోండి, బాగుంటుంది. తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి కొంచెం రీప్లేస్ చేద్దామండి. ఎడిటింగ్ చేసుకున్నామండి, కొంచెం కలరింగ్ కానీ డార్క్నెస్ కానీ ఏమైనా చూసుకొని ఎడిటింగ్ చేసుకున్న తర్వాత సో దీనికైతే లాక్ వేసుకొని సో దీనైతే ఇట్లా సేవ్ చేసుకుంటున్నానండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా వచ్చిన తర్వాత దీని ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్నాప్చాట్ ఉంటుంది. స్నాప్చాట్లోకి వెళ్తున్నానండి. స్నాప్చాట్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్లస్ బటన్ తీసుకున్నానండి. క్లిక్ చేసుకుంటే మనకి ఏ టైప్ అయితే వచ్చిందండి. తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే ఇది క్లిక్ చేసుకోండి, టూల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ముక్కు మీద కానీ లేదంటే అక్కడ పెట్టుకోండి. సో మనకి ఏంటంటే కొంచెం కలరింగ్ కోసం అనమాట. కలరింగ్ పెట్టిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే కొంచెం శాచురేషన్ తగ్గించుకున్నానండి, ఎందుకంటే మనకి ఎర్రగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలంటే మనం ఎలా పెట్టుకోవాలి. తర్వాత మీ హ్యాండ్ మీద కూడా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కూడా ఎట్లా అనుకున్నాను. తర్వాత నీ హెయిర్ మీద పెట్టుకోండి. నా హెయిర్ అనేది కొంచెం వైట్గా కనిపిస్తుంది, కొంచెం బ్లాక్ కలర్ పెట్టుకున్నానండి. సో చూసుకొని మీకు ఎలా అనుకున్నారో సో చూసుకున్న తర్వాత దీన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నానండి. దీనికి శాచురేషన్ వరకు పెంచుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ అనేది కొంచెం శాచురేషన్ కొంచెం పెంచుకున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వచ్చిందన్నమాట ఫోటో అనేది. సో ఇది నీటికి వచ్చిందో తర్వాత ఇంకేమైనా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. తర్వాత దీని అయితే వాట్సాప్లో పెట్టుకోవచ్చు అనమాట. వాట్సాప్లో పెట్టుకొని మీరు ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. చూసాను నీట్గా వచ్చిందో. సో నీట్గా వచ్చింది ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చింది. సో ఇలా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ మీరు కెమెరా పిక్సే వాడండి, మంచిగా అనిపిస్తుంది. కెమెరా పిక్స్ మీరు స్టూడియోలో పోయింది ఒక 100 కొని కెమెరా పిక్స్ దిగండి, మొబైల్ని దిగమాకండి, చాలా బాగోవు అనమాట. ఇప్పుడు సరే కస్టమర్ సరే కెమెరా పిక్స్ పెట్టమని చెప్పండి, ఆల్మోస్ట్ చాలా బాగుంటాయి. సో ఇది వచ్చిందో. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.